జై జవాన్ జై కిసాన్ గురించి రాయాలంట. కొంచెం చెప్పవా డాడీ ప్లీజ్? జవాన్ అంటే డిషుమ్ డిషుమ్ ఆర్మీ వాళ్ళు కదా, మరి కిసాన్ అంటే ఏంటి డాడీ? ఎప్పుడు వినలేదు. కిసాన్ అంటే కన్నా రైతన్నరా. పైరగాలిని సెంపను తాకి పాడేనే రాగాలు, ఈ నేల తల్లి పొట్ట సించుకొనొచ్చే పంటసేల మురిపాలు, మా గాని కురుల అంచు పచ్చంగా మారి మెరిసిపోవు అందాలు, ఆ కొండ కోణల్ల పొద్దు పొడవంగా కదిలేనంత పాదాలు, ఉన్న ఊరిని కన్నవారిని ఇడిసి పెట్టాడన్నా, కంటి పాపకను రెప్పవాలకుండా కాపుగా ఏ దిక్కుల్లోనూ ఉన్న గుండెల్లో దాగున్న మమకారమంతా మట్టిపైనే కన్నా రాజు నీవేనన్నా, నీ సెన్నట సుక్కల బతుకే ముక్కేను నింపునన్నా, ఓరే కన్నా నీ ఆని ఆడున్నదన్నా, నీ ఊసు మరిసే పోయిన లోకం పోగడన్నా. మీరు ఇచ్చినట్టయ్యా పౌల్ డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులకు తీసుకున్న అప్పుకి దిక్కులేదు. ఉన్న బలంగా ఖాళీ చేసుకోవాలి. అయ్యయ్యా వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నావు. కొంచెం గడువు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టారా? మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తారండి అయ్యా. ఈ మాట చాలా సార్లు చెప్పావేనే. బయలుదేరా. అయ్యా కనీసం కుప్పిడి మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. ఏంట్రా ఈ పనులు? మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? ఇది నా వల్ల కాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతికింతేరా, మనం చనిపోతాం రా. అయ్యా మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలా? పంట పండించారు, రైతు కూడా కూడు లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. శిరస్సు మంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే. పదరా నీ అడుగుకి పదులు పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడవిని అడిగి చూడు పదరా. చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువులు మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం మా పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చిలుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే వర్షాలు పడట్లేదేంటి? ఈ సంవత్సరం కూడా వర్షాలు పడవా? ఈ సంవత్సరం కూడా పంట చేతికి రాదా? వల్లయ్య నీ బాకి కింద నీ ఎడ్డను లాక్కెళ్తున్నావు. పోతయ్యా పోతయ్యా. హలో నానా, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డే. తొందరగా డబ్బులు పంపించాలి నాన్న. కల్లు మనిసిరి మూవల్లి చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.